యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్లుగా నిత్య జీవితంలో హోమియో మందులు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ యొక్క వీడియోలో కాల్కేరియపాస్ అనే బయోకెమిక్ మందు నిత్య జీవితంలో ఎలాంటి సందర్భాల్లో వాడుకొని ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుందాం. సాధారణంగా కాల్కేరియపాస్ అనేది బోన్స్ స్ట్రెంగ్త్ కోసం, అలాగే నీరసం నిస్సత్వను జయించడానికి, అలాగే తీవ్రమైన అలసట ఉండి ఏ పని మీద శ్రద్ధ లేకపోయిన సందర్భాల్లో, ఎముకలు పటుత్వాన్ని కోల్పోయి జాయింట్ పెయిన్స్ వస్తున్న సందర్భాల్లో ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా వీరు శారీరక శ్రమను తట్టుకోలేరు, ఈజీగా అలసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు, అలాగే చూడడానికి చాలా వీక్గా అవపడుతుంటారు. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులకు ఈ యొక్క కాల్కేరియపాస్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలలో కాల్షియం లోపం వల్ల జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువగా వచ్చి నడవడం ఇబ్బందిగా మారుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క కాల్కేరియపాస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరు తీవ్రమైన అలసట చెందిన తర్వాత సాయంత్రం వేళల్లో హెడేక్ వచ్చి బాధిస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క కాల్కేరియపాస్ అనే మందును వాడుకొని ఆ యొక్క తలనొప్పి తీవ్రతను తగ్గించుకోవచ్చును. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నప్పుడు ఐరన్ యొక్క డెవలప్మెంట్ కూడా ఈ యొక్క కాల్కేరియపాస్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ, ఎముకలలో పటుత్వాన్ని కోల్పోయి కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి ఈ యొక్క కాల్కేరియపాస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే, ఈ కాల్కేరియపాస్ 6X అనే మందును ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 గోళ్ళ చొప్పున చప్పరించవలసి ఉంటుంది. ఇలా సుమారుగా 2-3 నెలల పాటు ఈ యొక్క మందును వాడుకోవచ్చును. ఎప్పుడైతే సమస్యలు తగ్గుముఖం పడతాయో మందును ఆపేయాల్సి ఉంటుంది. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.